హీరో అన్నమాట. ఆయన ఏం మాట్లాడు, అన్ని కరెక్ట్ గా చూసుకుంటాడు. గొప్ప హీరో, గాడ్, భగవంతుడు. నేను ఇంకా వెయిట్ చేస్తున్నా. ఆయన చూడు ఏ ప్రాబ్లం లేదు, ఈజీగా ఉంటది ఆయనది. అయ్యా నువ్వు దండం పెట్టేవనుకో ఆయన వదిలేస్తాడు. కానీ ఈ మనుషులతో పెట్టుకొని చాలా డేంజర్. అంటే అందరు హీరోలతో చేయడం కష్టం అంటున్నారు మీరు. మరి భగవంతుడితో ఈజీ కాదమ్మా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈజీగా ఉండాలనుకుంటేనేమో అంత క్వాలిటీ రాదు. కరెక్ట్. కష్టపెడితేనేమో కొద్దిగా ఇబ్బందిగా ఉంటే నెక్స్ట్ మనం ఉండం. కాబట్టి దీంట్లో ఒక బ్యాలెన్స్ ఉంటుంది చూడు. ఏం లేదు తల్లి, అంటే షూటింగ్ లోని కాదు, ఫ్యామిలీలో కూడా ఒక బ్యాలెన్సింగ్ ఉంది, ప్రపంచంలో ఒక బ్యాలెన్సింగ్ ఉంది, ఇప్పుడు దేహం కూడా ఒక బ్యాలెన్సింగ్ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఒక బ్యాలెన్సింగ్ ఉంది. ఇట్లా జీవితం ఒక బ్యాలెన్స్ తోటి నడవాలి తల్లి. అందుకని ఏమంటారంటే మధ్య భాగంలో ఉండండి. మధ్య భాగం ఎందుకంటే ఈ దేహానికి ఒక రకంగా కొంచెం ఏం కావాలో పెడితే హ్యాపీగా ఉంటుంది. దీన్ని మితిమీరి పెడితే బ్యాలెన్స్ తప్పుద్ది. ఫ్యామిలీ కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన హీరోస్ అంతా ఇప్పుడు ఏంటంటే డూపులు ఇప్పుడు తెలిసిపోతున్నారు కదా. ప్రతి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మేము అంటే కొంత చేసి మేమన్నా కొద్దిగా ఇబ్బంది ఉంది అనుకున్నాం, కానీ హీరోలే ముందుకు వచ్చి అంటే హై స్పీడ్ ప్యాంతామ్ కెమెరాలు హ్యాండ్ కూడా ఇది నా హ్యాండే ఉంటుంది, గుర్తుపడతారు ఆడియన్స్ అనే రేంజ్ కూడా ఆడియన్స్ ఇప్పుడు ఉన్నారు అనమాట. అందుకని హ్యాండ్